బట్ మీరు అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే సినిమా ఇండస్ట్రీ అని కాదనుకోండి, ఎనీ గివెన్ ఏరియా, ఆఫీస్ అయినా ఇంకో చోటైనా ఇంకో చోటైనా ఈ మేల్ అండ్ ఫిమేల్స్ అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేసే అట్మాస్ఫియరే కదా అన్ని చోట్ల. బట్ మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా మరి ఇండస్ట్రీలో మూమెంట్స్కి, లేకపోతే కొంత ఆ ఫ్రెండ్లీ వాతావరణానికి ఈజీగా? ఇప్పుడు మనకి ఒక ఈజీ అట్మాస్ఫియర్ మంది సినిమా ఇండస్ట్రీలో, అంత ఏ ఒక నిలబడు అన్న టైప్లో ఉండదు ఇక్కడ వాతావరణం. మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా మీ మైండ్ సెట్ కి? నాకేం ప్రాబ్లం లేదండి. మీ మైండ్ సెట్ ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మనం ఒక లైఫ్ స్టైల్ చూసి సడన్ గా వస్తే ఎవరికైనా అది ఇబ్బందే, అంతే కదండి. స్కూల్ నుంచి ఒకసారి మనము ఇంటర్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్తాం, కొంచెం చేంజెస్ ఉంటాయి అక్కడ సిచ్యువేషన్స్, మనం ఇది చేసుకోవడం. తర్వాత ఇంకెక్కడికన్నా ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తాం, అట్లా ఏదైనా మనము అక్కడికి కొత్తగా వెళ్ళినప్పుడు అది కష్టమే. తర్వాత మనకు అర్థమైపోయిన తర్వాత చాలా ఈజీ అవుతుంది. కాకపోతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మన పాయింట్. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు మీరు? అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతున్నారు సార్. మీరు ఐఏఎస్ కి వెళ్ళుంటే చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోయింది. లేదు సార్, లేదు సార్, అట్లా కాదు. అంటే అప్పుడు నాకు ఆ ఎడ్యుకేట్ లేదు, చెప్తున్నాను కదా. ఇప్పుడు మరి ఎడ్యుకేట్ అయ్యాక పిలిచారు మీరు నన్ను, అందుకే ధైర్యంగా మాట్లాడారు. ఎంతవరకు చదువుకున్నారండి మీరు నార్మల్ గా? చెప్పనండి. చెప్పరా? ఏజ్ చెప్పరు నార్మల్ గా? చదువు కూడా చెప్పను, చెప్తే అది అండి. నేను చెప్తున్నాను కదండి, నా చిన్న ఏజ్ నుంచి నేను లైఫ్ నా స్ట్రగుల్ తో స్టార్ట్ చేశాను కాబట్టి స్కూల్కి వెళ్ళే అంత టైం నాకు లేదు. స్కూల్కి వెళ్ళే టైం కూడా మీకు దేవుడు ఇవ్వలే. డైరెక్ట్ గా సినిమా యాక్టర్ వచ్చేసాను. తర్వాత ఇలా నిల్చున్నాను, ఇలా కూర్చున్నాను. మీ నార్మల్ గా మీ ఫ్రెండ్స్ గట్ట మీ వేదాంతం గట్ట వింటుంటారా, లేకపోతే తిడతారండి? ఎంజాయ్ చెయ్యలేము, సోదంతా చెప్పకంటారు అంటారా? నువ్వంతా ప్రతి విషయాన్ని డిప్లొమాటిక్ గా చెప్పకు రూపా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్దా లేదా ఆన్సర్, లేదా లేదంతే, అన్నిటికీ డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పకు అంటారు. అబ్బా అవునా, ఇంత డిప్లొమాటిక్ గా ఉన్నానా నేను అనుకుంటాను నేనే. అదే ఇప్పుడు మీరు సక్సెస్ వచ్చి మీరు ఇందాక అన్నట్టుగా మీకు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చి ఉంటాయి కదా బలగం తర్వాత? అవకాశాలు మంచిగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన అవకాశాలు రాలేదండి అంతగా. ఓకే అంటే అలా చెప్తే కూడా రాంగ్ అయిపోతుంది కాబట్టి మంచి అవకాశాలు చేశాను. నాకు ఇంకా ఏదో అనుకున్నాను, ఇప్పుడు నన్ను యాక్టర్ గా గుర్తించేశారు కాబట్టి నాకు వెల్లువలు అయిపోతాయి ఇప్పుడు క్యారెక్టర్స్ అనుకున్నాను, అంత రాలేదు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నన్ను నెగిటివ్ గా అడుగుతున్నారు, నాలో నెగిటివ్ యాంగిల్ కూడా చూస్తున్నారు. అదే ఇందాక మీరు చెప్పినట్టుగా నేను చెప్పింది స్ట్రాంగ్ లేడీ, నెగిటివ్ లేడీ కాదు, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఇంత చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను కానండి, మీ అంత స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాట మీద ఒక కమాండ్ తో కూర్చుని మాట్లాడిన వాళ్ళని అతి తక్కువ చూశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అతి తక్కువ. థ్యాంక్ యూ. యు ఆర్ గ్రేట్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్లు అంటే మీరు కొంతమంది డైరెక్టర్లకైనా అండి నాకు ఇలాంటి క్యారెక్టర్ రాయండి నేను చేస్తాను అనే ఒక చిన్న పియర్ ఉంటుందండి సినిమా ఇండస్ట్రీలో. ఫ్రెండ్లీ, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కొంతమంది చెప్పుకోగలుగుతారు. నాకు అంత సర్కిల్, అంత ఫ్రెండ్స్ ఎవరు లేరండి. మెయింటైన్ చేయకపోవడం అనేది మైనస్ కదండి ఈ కెరీర్ లో? నేను ఇప్పుడు మైనస్ అనుకోవట్లేదండి, నేను అనుకుని సాధించేశాను కదా. ఇంకా మీరు ఇంకా మొదట ఒక స్టెప్ లోనే అనుకోండి, ఒక్క స్టెప్పే 100% నేను వేసింది ఒకే స్టెప్పే. మీరు వేయడం కాదు, మీ భాషలో చెప్పాలంటే, మీ వేదాంత పరిభాషలో చెప్పాలంటే దేవుడు ఒక అడుగు వేయించాడు. లేదండి, కొన్ని విషయాల్లో నేను మరీ అంత వేదాంతంగా ఉండను. నేను ఫైటర్, నేనే ఫైట్ చేసి తెచ్చుకుంటాను కాబట్టి దేవుడు వస్తాడు ఇప్పుడు నాకు భోజనం పెడతాడు అనుకోను, నా భోజనానికి నేనే పని చేసి తెచ్చుకోవాలి. కాబట్టి అట్లా అన్ని విషయాల్లో అది వేదాంతం పనిచేయదు, కొన్ని విషయాల్లో పనిచేస్తుంది, కొన్ని విషయాల్లో పనిచేయదు. కాబట్టి నేను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే అంత పర్సనాలిటీ కాదండి నాది. నాకు అంత మింగిల్ అయ్యి వాళ్ళకి అంత టైం ఇచ్చి అంత నాకు తెలీదు, అంత చేయలేను. నేను కంప్లీట్గా నా బాధ్యతల మీద ఫోకస్ చేసిన వ్యక్తిని. బాధ్యతల్ని మాత్రమే నేను సిన్సియర్గా కంప్లీట్ చేయాలి,
అనుకుని ఫోకస్ చేసి దాంతో పాటు నాకున్న ఒక హ్యాపీనెస్, నాకు దొరికే ఒక హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు నాకు ఇష్టమైన పని చేస్తే నాకు దొరుకుతుంది. అది నేను యాక్టర్, నేను యాక్టర్, నేను నన్ను నేను క్రియేట్ చేసుకుంది ఒక యాక్టర్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఒక యాక్టర్ గాను ఒక స్టేజ్ పైన చూసుకున్నప్పుడు నేను నిజంగా అక్కడ జీవించినట్టు అనిపిస్తుంది. నాకు ఒక క్యారెక్టర్ నాకు దొరికింది అనుకోండి, ఆ క్యారెక్టర్ లో నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ కానివ్వండి, ఒక పాజిటివ్ క్యారెక్టర్, నిజంగా ఆ ఫీల్ అయిపోయిన హస్బెండ్ పోయాడు, ఇప్పుడు నిజంగా నా హస్బెండ్ పోడు కదండి, అక్కడ నేను ఆ హస్బెండ్ ని ఊహించుకుని నేను ఏడుస్తాను, ఆ ఫీల్ అవుతాను, అప్పుడు నిజంగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే నిజంగా నేను చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ లో నేను వర్క్ చేస్తున్నాను, ఇంకేం చెయ్యొచ్చు అన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కాబట్టి అదొక్కటే నేను ఎంజాయ్ చేసేది, అదొక్కటే 100% నాకు నేను నచ్చి చేస్తున్న పని. ఇంకా మిగతాదంతా నా బాధ్యత, నా లైఫ్ కి భగవంతుడు నేను ఇక్కడ పంపించినందుకు నేను ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, నా వల్ల అయినంత వరకు నా ఫ్యామిలీని కానివ్వండి, నన్ను కానివ్వండి, నేను కాపాడుకోవాలి. ఇదంతా బ్యాలెన్సింగ్. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేశాను, దీన్ని లవ్ చేశాను. ఏ అనాలిసిస్ అండి నిజంగా. మీరు అంటే మీరు ఇందాక చెప్పిన దాన్ని నా బాధ్యతలన్నీ నెరవేర్చగలిగానని ఒక మాట అన్నారు మీరు బిగినింగ్ లో. ఇంకా ఉన్నాయండి బాధ్యతలు మీకు? నన్ను నేను ఇప్పుడు చాలా నా కోసం నేను చాలా చెయ్యాలండి, చాలా పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు. ఏంటది? అదే అండి, నాకు నచ్చిన పనులన్నీ చెయ్యాలి, నాకు నేను చాలా ఇవ్వాలి. ఇంకా నా లైఫ్ స్టార్ట్ అయింది కదా పరిశ్రమకి, ప్రేక్షకులకి. ఇప్పుడు అంటే ఇదేదో నేనేదో సంఘ సేవ చేస్తున్నాను, ఎవరి కోసమో పని చేస్తున్నాను కాదు కదండి. సంఘ సేవ కాదు, ఏది కాదు, ఇక్కడ ప్రేక్షకుల కోసం కూడా కాదు, నా కోసం నేను పని చేస్తున్నాను. ప్రేక్షకులు దాన్ని ఆదరించిన రోజు నేను సక్సెస్ అయినట్టు. అదే ఇప్పుడు మీరు వస్తున్నాయి కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు కూడా వస్తున్నాయి అని చెప్పారు కదా, మరి రిసీవ్ చేసుకుంటున్నారా మీరు చెయ్యాలని? ఇప్పుడు నేను 100% చేయడానికి రెడీగా ఉన్నానండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏం పిక్చర్ లో చేయబోతున్నారండి నెగిటివ్ రోల్? ఒక 2-3 చిన్న మూవీస్ అండి, అవి వాళ్ళు మాట్లాడారు. చిన్న మూవీస్ మీన్స్ నాతో ఇంటికి వచ్చి స్టోరీ చెప్పి వెళ్ళిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు నాకు అది ఎంతవరకు నేను వర్క్ చేసి డెవలప్ అయిన తర్వాత నేను దాని గురించి కరెక్ట్ గా చెప్పగలను. నెగిటివ్ వాళ్ళు రాసుకున్నాం మేడం, మీరైతే బాగుంటుంది అనుకున్నాము అన్నప్పుడే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, మనల్ని ఇలా కూడా చూసిన యాక్టర్ గా గుర్తించారు, పర్వాలేదు, మనం అది కూడా చెయ్యాలి. దానికోసం ఎలా చెయ్యాలి, ఇప్పుడు దానికోసం నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలో ఉన్నాను. గ్లామర్ క్యారెక్టర్ చేయాలని అనిపించలేదా మీకు ఎప్పుడు? ఎందుకు లేదండి, 100% ఉంది. అన్ని క్యారెక్టర్స్ యాక్టర్ అంటేనే అదే కదండి. అంటే గ్లామర్ ఇన్ ది సెన్స్ ఇవాళ రేపు ఇప్పుడు మలయాళంలో వస్తాయని అనుకోండి అలాంటి సినిమాలు, మనకు తెలుగులో తక్కువ గానీ కొంచెం మిడిల్ ఏజ్డ్ పర్సన్ అంటే నేను కెన్ ఐ కాల్ యూ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ పిలవండి అనొచ్చా? అనుకోండి, అనుకోవడం వేరు, అనొచ్చు వేరు. మీరు ఒకరు బెల్లెవర్లాగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి నేను ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే నేను ఇందాక ఏం చదువుకున్నారంటేనే మీకు చెప్పడం ఇష్టం లేదు. తర్వాత ఇంక ఏజ్ ఏముందండి, నన్ను అమ్మమ్మని కూడా చేసేస్తున్నారు, అమ్మని చేసేసారు, ఇంకా అయిపోయింది కదండి. హీరోకైనా పర్లేదు, ప్రభాస్ కైనా. కాబట్టి ఇంకా నాకేం ప్రాబ్లం లేదు, నన్ను ఏమన్నా అనుకోవచ్చు. వాళ్ళ పర్సెప్షన్ గురించి నేను ఏం ఫీల్ అవ్వను, వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్న దాన్ని బట్టి నేను ఫీల్ అవుతా. అంతే కదండి. ఇప్పుడు నాకు ఇప్పుడు మీరేదో పెద్ద ఏజ్ అనుకున్నా నాకు ఒరిగేది లేదు, పోయేది లేదు. లేదంటే నేను ఎంత నన్ను చిన్నదానండి, మీరు ఎలా అలా అంటారు అని మీతో నాకు ఎందుకండి డిస్కషన్? మీరు బాబు అస్సలు ప్రపంచంలో మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సారీ, ఎందుకండి ఇలా భయపెట్టిస్తున్నారు? అసలు మీ చుట్టూరా మీకు ఒక కంచు కవచాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్ని బాణాలు వేసినా ఆ కవచానికి తగి పడిపోతాయి తప్పితే, మన ఘటోద్గీరి బాణం తగిలితే ఇలా తీసి ఇలా విసిరేస్తాడు ఘటోద్గీరి మాయాబజార్ లో. అలా ఏం లేదండి. మీరు పర్సనల్ గా మాట్లాడాలంటే మీరు చాలా సున్నితమైన వ్యక్తి, లేకపోతే? చాలా సున్నితమైన వ్యక్తిని కాబట్టే ఇంత పగడ్బందీగా లైఫ్ ని క్రియేట్ చేసుకున్నాను. సున్నితంగా లేకపోతే నేనే ఎవరేమనుకుంటే ఏంటి అట్లా వెళ్ళిపోతాం కదండి. నేను ఆ ఫీల్ లో ఉన్నాను, చాలా సున్నితం అండి నేను. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నిజంగానే బాధపడతాను. తర్వాత ఓకే మనం బాధపడకూడదు అని నేర్చుకున్నాను కాబట్టి మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సున్నితంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను స్ట్రాంగ్ అయ్యారు. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనే దానిలో చాలా మందికి బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయండి.
విమెన్కి ముఖ్యంగా. సరే జెంట్స్ అయితే ఏదో పడుతుంటారు, కింద మీద పడతారు, సక్సెస్లోకి వచ్చే వరకు చాలా కంప్లైంట్స్ ఉంటాయి, చాలా గ్రీవెన్సెస్ ఉంటాయి. వాళ్ళు అలాగ మిస్బిహేవ్ చేశారండి, వీళ్ళేమో ఇలాగా రాంగ్గా మాట్లాడారండి, వాళ్ళేమో రాంగ్గా హ్యాండిల్ చేశారండి అనే కొన్ని కంప్లైంట్స్ చాలా జనరల్. అది ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీనే కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడం కావచ్చు, మలయాళం కావచ్చు, ఏదైనా. మీకు అలాంటి ఇబ్బందులు మీరేం పడలేదుగా? ఏమండి ఇక్కడ నేను ఒకటే అనుకుంటానండి, ఇబ్బందులు మీన్స్ మనం ఎలా తీసుకున్నాము, మనం ఎలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొన్నాము అనే దాన్ని బట్టే ఇబ్బంది అని చెప్తాం కదండి. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, లేదంటే నన్ను ఇలా టార్చర్ పెట్టారు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నాము, వాళ్ళు మనకి ఇస్తున్న ప్రెజర్, అంతే కదండి. వాళ్ళు మనకి ఏదైనా ప్రెజర్ ఇచ్చి ఉండాలి, మనం దాని గురించి సఫర్ అయి ఉండాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక సఫర్ క్యారెక్టర్ని ఇక్కడికి వచ్చేటప్పటికి. కాబట్టి నాకు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, ఎందుకు ఇస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తాను. నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంటుందండి. కాబట్టి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంకొకటి, ఒక లేడీ ఒక జెంట్ విషయంలో నేను ఒకటే క్లారిటీ, నాకు చిన్నప్పటి నుంచి నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెండర్ ప్రాబ్లం ఎందుకు ఉంది అనేది ఒక పెద్ద సమస్య. అసలు మగాళ్ళకి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్, లేడీస్కి ఎందుకు ఇలాంటి రెస్పెక్ట్, అందరం మనుషులమే కదా అనేది నా చిన్నతనం నుంచే స్టార్ట్ అయిపోయిన ఒక సమస్య. అందరూ మనుషులే కదా, అబ్బాయిని ఎందుకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, అమ్మాయిని ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు అనేది ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అయిన క్యారెక్టర్. వీళ్ళెందుకు ఇలా వేసుకో బట్టలు, ఇలా కూర్చో అంటారు. మీకు ఇచ్చే గౌరవం అనుకోవచ్చు కదండి అది. కరెక్టే అండి. ఇప్పుడు గౌరవం మీన్స్ మన ఆలోచన విధానం మారుతున్నప్పుడు, లేదంటే మనకు కావాల్సింది దొరికినప్పుడు అది నిజంగా గౌరవమా, ఇది ఏంటి అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. ఏమీ తెలియనప్పుడు ప్రతి మనిషికి ఒక సమస్య లాగానే అనిపిస్తుంది. వీళ్ళు ఎందుకు మనల్ని కట్టడి చేస్తున్నారనే అనిపిస్తుంది. ఆ కట్టడి ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్ కాదనిపించవచ్చు, అంతే కదండి. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మైండ్ సెట్ ని మనం కంట్రోల్ చేస్తున్నట్టే కదా. కరెక్ట్. ఆ టైంలో వాళ్ళు సఫర్ ఏమవుతున్నారో వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి అది తప్పనే అనిపిస్తుంది. మనం ఇది చెయ్యొద్దు 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 అంటే చేయాలనిపిస్తుంది, లేకపోతే తిరగబడాలనిపిస్తుంది. ఇంకొకటి ఇది ఏంటి అంటే, ఈ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సమస్య ఎప్పటి నుంచో ఎన్నో రకాలుగా సమస్యలతోనే వస్తుంది. ఆడవాళ్ళు ఇలా ఉండాలని, లేదా మగాడు అలా ఉండాలని, లేకపోతే ఇలా ఉండకూడదని, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటున్నాం. కాబట్టి ఇది సమస్య, ఎప్పటికీ ఒక సమస్యే. ఇంకొకటి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఆకర్షించడం, లేదా ఒక అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడితే ఎందుకు మాట్లాడింది, ఏ ఉద్దేశంతో మాట్లాడింది అనడం, ఇవన్నీ ఒక టైం పీరియడ్ నడుస్తూనే ఉంటది. వాళ్ళ తర్వాత వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇదంతా సిల్లీ అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళకి సఫర్ నువ్వు ఎందుకు మాట్లాడావు అంటే అప్పుడు వాళ్ళకి కోపమే వస్తుంది. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడాను నీకు తెలియకుండా నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు అన్న కోపం కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి నేను అవన్నీ చూసేసాను. కాబట్టి నాకు జెండర్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచే లేదు. వీళ్ళు అట్లని చెప్పి నేను ఇలా ఉంటాను రెబల్గా, ఏంటి నేను ఇలాగే మాట్లాడతానని నేను ఎప్పుడు లేను. నా లిమిట్స్ నాకు తెలుసు. కాబట్టి నాకేమి వాళ్ళు ఏదైనా ఆశపడి ఏదైనా మాట్లాడారు అనుకోండి, ఓకే ఇలా మాట్లాడుతున్నారు, మనం ఏంటి, మనం ఎంతవరకు లిమిట్స్లో ఉండాలి, వాళ్ళని ఎంత లిమిట్లో పెట్టాలనేది నాకు ఐడియా ఉంది. కాబట్టి నేను ఎప్పుడు అది సఫర్ అవ్వలేదు. ఒకవేళ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకన్నా వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉండాలి, నన్ను బాధ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించి ఉండాలి, అప్పుడు నేనేం చేయలేకపోయి ఉండాలి. అలాగని నేను సఫర్ అయిపోయి నేనేదో బాధపడిపోయి ఏడ్చుతూ కూర్చునే క్యారెక్టర్ అయితే కాదు. ప్రతిదీ నేర్చుకుని ముందుకెళ్ళిపోవడమే. ఓకే. అంటే ఈ సందర్భాలు ఇలా ఉన్నాయంటే వాళ్ళ చేతిలో ఇది ఉంది, వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు మనల్ని ఈ రోజు మాట్లాడగలిగారు, తప్పుగా మాట్లాడగలిగారు అనే, అంటే ఆ పరిస్థితుల వల్ల క్యారెక్టర్ వదిలేయడం, సినిమాలు వదిలేయడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.